హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే కారపప్పలు అండి. ఫస్ట్ జీలకర్ర వేసుకుందామండి. తర్వాత శనగపప్పు వేసుకుందండి. తర్వాత పల్లీలు వేసుకుందండి. కొంచెము నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు మిరప ముద్ద వేసినానండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని కలపాలండి ఒకసారి. నేను సాల్ట్ ఇందులో మిరపకాయలు తిప్పేటప్పుడు గ్రైండ్ పట్టినప్పుడే ఏ సాల్ట్ కూడా అందులో వేసి పట్టిన. కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలండి. కొంచెము వేడి నూనె పోస్తున్నానండి. ఇలా అంతా మంచిగా కలిపినాం కదనండి. ఇప్పుడు వీటిని అంతా ఏం చేయాలి, పిండి అంతా ఇట్లా పక్కకు అనుకోవాలండి. అనుకొని కొంచెం పిండి తీసుకొని కొంచెం కలుపుకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని నేను కొంచెం ఇట్లా వాటర్ పోసి కలుపుతానండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇట్లా సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు అన్నీ ప్రెస్సింగ్ దాంట్లో ప్రెస్ చేస్తూ ఇస్తానండి కారపప్పలు. ఇప్పుడు ఈ ముద్దను ఇలా తీసుకొని ఇలా పెట్టేసి ఇలా పెట్టేసినాక ఇలా పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చేసారు. ఇట్లా చేసినాక దీన్ని తీసి ఇట్లా అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఒకటి వేస్తూ ఉండాలి. బాణలి పెట్టిన నూనె పోసిన స్టవ్ ముట్టించి బాణలి పెట్టి నూనె వేసి ఇట్లా నూనె కాగింది. ఇప్పుడు అప్పాలు వేసుకుందామా. ఇట్లా అయినాయి కదండి. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలండి. అన్నింటినీ ఇట్లానే చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ కారపప్పులను నా వీడియో చూసి మీరు కూడా ఇలా వేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.